నమస్తే. మనతో ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు సమాజంలో అనేక రుగ్మతల మీద పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి అంటారు. అదేవిధంగా ప్రశ్నించే గొంతుకుగా సమాజంలో జరిగే అన్యాయాల మీద తన వంతుగా పోరాటం, తన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరిని ఉపేక్షించేది లేదు, అన్యాయాన్ని ఎదిరిస్తాను, ఆ తత్వం నాదనేది నరేష్ గారి వాదన. అది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే. నరేష్ గారు చెప్పండి, అంటే ఒక న్యాయవాదిగా మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? న్యాయవాది అంటే తన దగ్గరికి వచ్చే అడ్వకేట్లు దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమైనా కేసులు వస్తాయి, దానికి సంబంధించి దాని పరిష్కారం కోర్టు పరిధిలో ఉండే విధంగా చూస్తారు కదా. కానీ మీరు భిన్నమైన వాతావరణంలో ఉన్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను. ఎందువల్ల? నేను న్యాయవాది వృత్తిలోకి రావడానికి ముందు ఒక సామాజిక కార్యకర్తనండి. అంతకంటే ముందు ఒక విద్యార్థి నాయకుడి కింద నేను వర్క్ చేశానండి, ఒక విద్యార్థి నాయకుడిలాగా. సో సమాజంలో జరిగే అన్యాయాల మీద ప్రతి ఒక్క అణువు మీద నాకు పట్టుందండి. కాబట్టి చిన్నతనం నుంచి కూడా నేను అటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పెరిగిన వాతావరణము, ఎన్నో సమస్యల మీద కొట్లాడటం చేత నాకేం జరిగింది అని అంటే కనుక, నాకు ఈ యొక్క రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా తిరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఎవరో ఒక లీడర్ వెనక తిరుగుతూ ఉంటాము, జెండా పట్టుకుంటూ ఉంటాము, అన్నంట తిరుగుతూ ఉంటాము, అతను ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, మనం రెచ్చిపోతూ ఉంటాము, కాలేజీల దగ్గరికి వెళ్తాము, అద్దాలు పాల్పడుతూ ఉంటాము, షట్లు పట్టుకుంటూ ఉంటాము. అప్పుడు కేసులు అయినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి ఉల్టా సీదా చేసి లాఠీ పెట్టినప్పుడు అన్న అనుకున్న నాయకుడు ఎవడో కూడా ముందుకు రాకోకుండా నొప్పి తగులుతున్నప్పుడు అప్పుడు మనకి జన్మనిచ్చిన అమ్మ గుర్తుకొస్తా ఉంటది. సో అటువంటి పరిస్థితుల్ని దాటుకుని వీటిని అన్నిటిని మార్చాలి, నాలాగా ఎంతో మంది అమాయకులు విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు, వాడెనక వీడెనక తిరిగి నాయకులు నమ్ముకొని మోసపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. యువత రాజకీయాలకు రావాలి అని అంటారు. సరే, ఆ మాటలు విని మేము వస్తే ఏం చేస్తారు? మాకు ఒక జెండా ఇస్తారు, ఒక బీర్ బాటిల్ ఇస్తారు, ఒక బిర్యానీ ఇస్తారు. వాడిచ్చే బీరికి, వాడి బిర్యానీకి వాడు జెండా పట్టుకుని మా జీవితాంతం వాడడానికి తిరుగుతూనే ఉండాలి. కావాలని చెప్పి ఎవడైనా నోర్లెక్కిస్తే కావాలని 2 కేసులు రిజిస్టర్ చేపిస్తారు, క్రిమినల్ కేసులు. ఎప్పుడైనా సరే మేము గొంతెత్తామనుకో, ఆ లోకల్ సీఏకి ఎస్ఐకి ఫోన్ చేస్తారు, ఇడుగురు నోరెత్తుతున్నాడు తీసుకు లోపలే. అంటే ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసి, అంటే అందరికీ తెలిసినా కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితి. కానీ నేను పెరిగిన వాతావరణం, అంటే చిన్నతనం ఎదుర్కొన్నారా మీరు అట్లాంటి నాయకత్వం, అట్లాంటి నాయకుల దగ్గర? బై గాడ్ గ్రేస్ ఏంటంటే కనుక ఇరుక్కునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళాను, కానీ ఇరుక్కోలేదండి. ఇప్పుడు వరకు క్లీన్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అయితే ఆ చిన్నప్పటి నుంచి కూడా నేను తిరిగిన ఆ గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికాలిటీ ఉండటం చేత నేను ముందుగానే అటువంటి పరిస్థితుల్ని నేను ముందుగానే ఊహించి వీటిలన్నిటికీ పరిష్కారం, అంటే ప్రజాస్వామ్య దేశంలో అంతిమంగా ప్రశ్నించాలి అని అంటే కనుక చట్టం తెలిసి ఉండాలి. భారత రాజ్యాంగం అనే వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ రోజు దేశంలో మనము బ్రతకగలము. బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని అవలంబించుకున్న తర్వాత మాత్రమే మనం నోరెత్తగలగాలి అని చెప్పి నేను న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను బ్రతకడానికి నేను ఫీజు తీసుకుంటాను, నేను పని చేస్తాను. అదే విధంగా నేను తీసుకునే దాంట్లో ఒక 30% సమాజం కోసం ఇచ్చిస్తూ ఉంటాను. అంటే ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా తక్షణ పరిష్కారం అయ్యేలాగా. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పని ప్రభుత్వాలు పిల్లల్ని డిగ్రీ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ఎంబీబీఎస్ కాలేజీలో కానీ చదువుకున్న తర్వాత ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలకి ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వాల్సిన రీఎంబర్స్మెంట్ ఫీజు ఇవ్వకపోవడం చేత ఈ కాలేజీలు ఏం చేస్తున్నాయి, విద్యార్థుల సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాయి. ఈ విద్యార్థులు ఫర్దర్ స్టడీ చదవాలి అని అన్నప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వమంటే మీరు కట్టాల్సిన 50 లక్షలు, ₹1 కోటి, 20 లక్షలు మాకు కట్టండి, మేము ఇస్తా ఉంటాం. అదేంటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ కదా అంటే వాళ్ళు ఇవ్వలేదు. పోనీ మీరు వెళ్ళి ఏం చేశారు దాని మీద? నేనేం చేశాను అని అంటే కనుక సంబంధించిన కాలేజీలకి లీగల్ నోటీసులు పంపించి మీరు కనుక ఇవ్వకపోతే మీ కాలేజీ యొక్క లైసెన్స్ ని రద్దు చేస్తాను అంటే కనుక ఇప్పుడు వరకు గర్వంగా చెప్పుకుంటున్నాను 63 మంది విద్యార్థులకి నేను సర్టిఫికెట్లు ఇప్పించాను. ఇంకా ఆ ప్రక్రియ నడుస్తూనే ఉంది. సో ఆ విధంగా చేస్తూ ఉంటాను. అదే విధంగా ఒక సామాజిక కార్యకర్తగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎందువల్ల అది పబ్లిక్ లిటిగేషన్ మార్గం ఎందుకు ఎంచుకున్నారు? ఈ రోజు మనం చూసినట్లయితే కనుక నాయకుడు అనేటువంటి మాట్లాడతాడు, పనిచేయడు. కానీ నాయకుడు అనేటోడు మాట్లాడేవాడు కాదు. ఎవరైతే గనక అన్యాయంతో, అక్రమాలతోటి వాళ్ళకి రావాల్సిన కనీస వసతులు, హక్కులు కోల్పోతున్నారో వాటిని గుర్తించి వాళ్ళకి అటువంటి హక్కులు కల్పించే విధంగా ఉన్న మార్గాలను వెచ్చించి వాళ్ళకి దారి చూపేవాడు మాత్రమే నిజమైన నాయకుడు.
ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఎంపీగా గెలిపిస్తే నేను చేస్తాను కాదు. ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి, నీ దగ్గర ఉన్న జ్ఞానానికి, విజ్ఞానానికి నువ్వేం చేయగలవు అనేది మాత్రమే నీ ముందున్న ప్రధానమైన కర్తవ్యం. కాదు నరేష్, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్, న్యాయవాది, ప్రముఖ న్యాయవాది. మీ దగ్గరకు వచ్చే కేసులకు సంబంధించి పోరాటం, న్యాయం, కేసులకు సంబంధించి వాళ్ళకి న్యాయం ఏదో వాళ్ళ పక్షాన వాదించటం, నిలబడటం అనేది మనం స్వాగతిద్దాం, అంత మట్టికి బాగానే ఉంటుంది. కానీ మీరు ఇప్పటిదాకా ఎన్ని పబ్లిక్ లిటిగేషన్ ఎంచుకున్నారు? ఒక 35కు పైగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం జరిగింది 2 రాష్ట్రాల్లో కలిపి. అంటే ప్రజా ప్రయోజనాల వైపుగా మీరు ఆలోచించడానికి గల కారణాలు ఏంటి? అంటే ముఖ్యంగా అసలు అంటే ఇంతకుముందు నేను అన్నట్టు 2 సార్లు అన్నట్టు క్లయింట్ వైపు ఆలోచించాలి, క్లయింట్కి న్యాయం చేయాలి. కానీ సమాజాన్నే మీరు క్లయింట్గా ఎందుకని చూస్తున్నారు? న్యాయవాదికి ఉండవలసిన మొదటి లక్షణం సామాజిక కోణం. ఇదే మేము చదువుకున్న చదువు చెప్తుంది. ఎంతో మంది ప్రముఖమైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసిన వ్యక్తులు కూడా చెప్పే విషయాలు. సామాజిక కోణం ఉండాలి. అడ్వకేట్ అనేవాళ్ళు ఎవరు అంటే గనక, ఒక వ్యక్తి తను అన్యాయానికి గురైనప్పుడు, నేను ఈ విధంగా అన్యాయానికి గురయ్యాను, నాకు న్యాయం చేసే విధంగా మీరు నాకు సహాయం చెయ్యండి అని చెప్పి మొదటగా తొక్కి ఆఫీస్ అడ్వకేట్ ఆఫీస్, కోర్టు కాదండి. అవును, కోర్టుకి వెళ్ళడం, న్యాయవాద ఆఫీస్కి వస్తాడు. సో అటువంటప్పుడు మనము ప్రతి ఒక్క యాంగిల్ని కూడా కమర్షియల్ యాంగిల్లో చూస్తే అది ముమ్మాటికి కూడా మనం చదువుకున్న చదువుకి న్యాయం చేసినట్టు కాదు. అందు గురించే నేను సామాజిక కోణంలో, దట్టు ప్రయర్ టు మై ప్రొఫెషన్, నేను ఇవన్నీ చూసి వచ్చాను. కాబట్టి సమాజంలో ప్రజలు పడుతున్న సమస్యల మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా, కోర్టుల ద్వారా పరిష్కార మార్గం చూపాలి అని చెప్పి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేసే క్రమంలోనే మీరు బేసిక్గా మీ సొంత సామాజిక వర్గం మీద కూడా ఒక కేసు వేశారు. ఎందువల్ల వేయాలనుకున్నారు? అది నా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ముసుగులో గుద్దులట్లు ఏమీ లేవండి. నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అయితే నేను కొన్ని కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలకి లీగల్ అడ్వైజర్ గా కూడా వ్యవహరించాను. ఓకే, 2వ పాయింట్. 3వది ఏంటి అంటే కనుక, ఈరోజు సమాజంలో ఏ వ్యక్తి అయినా కూడా తన సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి, సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి జీవితం అనేది సాధించాలి అని కోరుకుంటారు, ఏ వ్యక్తి అయినా కూడా. సో నేను దానికి అతీతుడు కాదు, నేను కూడా అదే విధంగా కోరుకునే వ్యక్తి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కనుక, నేను అనుకున్న అంశంలో ఏ మాత్రం డీవియేషన్ వచ్చినా కూడా తన భేదం అని చూపించే వ్యక్తిని కాదు నేను. నా కుటుంబంలో సమస్య వచ్చినా కూడా నేను నా కుటుంబం నుంచి మొదలు పెడతాను. అందు గురించే నా కులంలో అన్యాయం, అక్రమం, అధర్మం రాజ్యమేలుతుంది అని తెలిసిన వెంటనే ఫస్ట్ యుద్ధం సొంత కులం మీదనే జరపడం జరిగింది. ఏ విధంగా అధర్మం వెళ్తుంది అనుకున్నారు మీరు? చిన్న అంశం అండి. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కాపు కులాల బాగు కోసం ఏం చేశారు అని అంటే కనుక, 6 ఎకరాల 35 గుంటల భూమిని GOMS నెంబర్ 87 2/8/2023 ఈ 6 ఎకరాల 35 గుంటల స్థలం ఎక్కడుంది అని అంటే గనక, షేర్లింగంపల్లి మండలం, కానామెట్ విలేజ్, రంగారెడ్డి జిల్లాలో ఉంది. మార్కెట్ ధర ప్రకారము ఈ 6 ఎకరాల 35 గుంటలు ఎంత వర్తుంటది అని అంటే గనక 700 కోట్ల రూపాయల విలువ ఈ స్థలం ఉంటది. అటువంటి 700 కోట్ల రూపాయల విలువ కలిగిన స్థలాన్ని కేసీఆర్ గారు రాజకీయ స్వప్రయోజనం కోసం ఎంతకి ఇచ్చారు అని అంటే గనక 600 రూపాయలకి ఇస్తూ ఆ యొక్క జియోని హైడ్ లో పెట్టడం జరిగింది. సో ఏదైనా సరే కుల సంఘాలకి భూమిని ఇవ్వాలి అని అంటే గనక దానికి ఎటువంటి ప్రొసీజర్ అవలంబించాలి అని చెప్పని క్లియర్ గా గతంలో జీవోలు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అదే విధంగా గతంలో తెలంగాణ హైకోర్టు వారే వెలమకి, కమ్మకి ఇదే విధంగా ఇదే కానామెట్లో ఇదే 41/14 సర్వే నెంబర్ లో ఇచ్చిన భూముల్ని కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేశారు, స్టే ఇచ్చారు, స్టే చేశారు. అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ ఏమి చేయొద్దు అని చెప్పని, అది అంతకు ముందు ఇచ్చిన తీర్పుకు లోబడే ఉంటది అని చెప్పి కూడా చెప్పారు. డస్ మీన్ దట్
అది రద్దు చేసినట్టే. ఇవాళ రేపు అబ్సల్యూట్ అవుతుంది ఆర్డర్. సో ఇచ్చారు. మరి అటువంటి అప్పుడు ఆ కులాలకి మిగిలిన కులాలకి లేని ధర్మం న్యాయం ఇక్కడ ఎందుకు అప్లై అవుతుంది? ఈ రోజు ఈ యొక్క తెలంగాణలో 20% పాపులేషన్ ఉన్న కాపుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు 300 కాపులు, అంటే ఇక్కడ కాపుల్లో మళ్ళీ 2 వర్గాలు ఉన్నాయండి. 300 కాపులు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కనుక కులం ఉందో వాటిని 300 కాపుల కింద బీసీ కింద పరిగణించబడటం జరుగుతుంది. ఆంధ్రాకి సంబంధించి ఇక్కడే స్థిరపడిన వ్యక్తులకి ఆబ్వియస్లీ ఓసీ స్టేటస్ ఉంది కాబట్టి వాళ్ళని కాపులుగా పరిగణించబడటం జరుగుతుందండి. సో ఈ బీసీ వర్గానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన 300 కాపులకి ఆల్రెడీ అక్కడ మణికొండ దగ్గర కోకాపేటలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ బిల్డింగ్ కట్టుకోవడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక కొంతమంది వ్యక్తులు వాళ్ళు మేము రిటైర్డ్ ఐఏఎస్లు ఐఆర్ఎస్లు అని చెప్పుకుంటూ అసలు వాళ్ళ కులానికి ఏ సేవ చేశారు, ఎప్పుడు చేశారు, ఏం చేశారు, ఎవరికి చేశారు అనేది సంబంధం లేకుండా రాత్రికి రాత్రి ఒక అసోసియేషన్ అనేది క్రియేట్ చేసి ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఒక దొంగ అడ్రస్ క్రియేట్ చేసి రాత్రికి రాత్రి మాకు ఇంత బలం ఉంది అని చెప్పని. దొంగ అడ్రస్ కాదు అది, దాంట్లో ఒక ఐఎఫ్ఎస్ అధికారి అంటున్నాను కూడా నేను చెప్తాను. దాన్ని నేను చెప్తాను, కంటిన్యూ చేసినాక నేను అది చెప్తానండి. ఒక అడ్రస్ క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క స్థలం అనేది తీసుకోవడం జరిగింది. ఒక సంఘానికి స్థలం ఎందుకు ఇచ్చారు? వాళ్ళ కన్సిడరేషన్స్ ఏంటి? సామాజిక సంక్షేమం కోసము మేము ఈ యొక్క భూమిని కేటాయించడం జరిగింది అనేది జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక కులం అంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్ హ్యావింగ్ బెంచ్ కారు, బిఎండబ్ల్యూ కారు, అదే విధంగా ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉన్న వాళ్ళే కులం అండి. ఈ రోజు కూరగాయలు అమ్ముకునేవాడు కులం కాదా? ఈ రోజు రోడ్డు మీద స్వీట్లు అమ్ముకునేటాడు కులం కాదా? ఈ రోజు లేబర్ వరకు పనిచేసుకునేటాడు కులం కాదా? ఈ రోజు ఈ 6 ఎకరాల 35 గుంటల్లో వీళ్ళు బిల్డింగ్ కట్టడానికంట ఒక మనిషి దగ్గర 5 లక్షల రూపాయల సభ్యత రుసుము అనేది తీసుకుంటారంట. అట్లా కాదు, మీరు ముందుగా ఒక్కొచ్చును అంటే ఒక ఐఏఎస్ అయితేనో ఐఆర్ఎస్ అయితేనో కుల సంఘాలు ఉండకూడదు అంటారా? కరెక్ట్. ఐఏఎస్లు ఉండొచ్చు, ఐపీఎస్లు ఉండొచ్చు, జడ్జిలు ఉండొచ్చు, కానీ ఎటువంటి సామాన్య వ్యక్తికి చోటు కల్పించకుండా ఒక గూడు పుటానీలుగా పై స్థాయిలోనే రాత్రికి రాత్రి ఒక 4 కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి నెక్స్ట్ డే భూమి తీసుకున్నారు అని అంటే గనక దీని అర్థం ఏంటండి? అంటే కులం అంటే గనక ఓన్లీ ఐఏఎస్లు ఐపీఎస్ లేదా? సామాన్యుడికి చోటేది? తర్వాత సంఘాలకు అవకాశం ఇస్తామని చెప్పారు. అవునండి, ఏ విధమైన ప్రాతిపదికన ఇస్తున్నారు? నేను అనేది ఏంటి అని అంటే కనుక నేను ఏమంటున్నాను, 2023 ఆగస్టులో ల్యాండ్ అలాట్ అయ్యింది. నేను ఎప్పుడు వేసాను? 2023 డిసెంబర్లో నేను దీన్ని ఛాలెంజ్ చేశాను. స్టే ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 2025 ఫిబ్రవరిలో స్టే ఆర్డర్ వచ్చింది. అంటే 2023 8th మంత్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ సంవత్సరం 8 నెలల సమయం ఉందండి. మరి ఈ సంవత్సరం 8 నెలల సమయంలో మీరు చెప్తున్నట్టు ఎంతమందికి సామాన్యులకి వీళ్ళు ఏం చేశారు అనేది నాకు విషయం చెప్పండి. ఈ రోజు నేను ఓపెన్ గా కెమెరా ముందు నేను చెప్తున్నాను. మీరు అనొచ్చు మీరు ఏదో వ్యక్తిగత కారణాలతో దీన్ని ఏదో ఛాలెంజ్ చేశారని చెప్పి మీరు అనుకోవచ్చు కదా. ఆల్రెడీ అంతకు ముందు ఆర్డర్లు ఉండగా కూడా, అంటే కమ్మకి వెలమకి ఆల్రెడీ ఇటువంటిది స్టే ఆర్డర్ ఉండగా కూడా నేను 2023లో అదే ఆర్డర్ ప్రకారం ఇది కూడా స్టే చేయాలంటే గనక వీళ్ళు 2025 వరకు కూడా కేసు రాకుండా ఆపారు. ఒక న్యాయవాదిగా ఉండి నేను కెమెరా ముందు నేను చెప్తున్నాను, చేయలేదా మీరు ఆ విషయం? ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ ఆర్టికల్ 14లో ఒక సెటిల్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు సేమ్ ప్రాతిపదికన వేరే కులాలకు స్టే ఉన్నప్పుడు దీనికి ఎందుకు రాలేదు? సంవత్సరం 5 నెలలు ఎందుకు రాలేదు స్టే దీని మీద? మొన్న ఎందుకు వచ్చింది? 2023లో కేసు ఫైల్ చేస్తే 2025లో ఎందుకు వచ్చింది? ఏం నేర్పించారు మీ తెలంగాణకి రాజకీయం? అంటే మీ దాంట్లో రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు జడ్జిలుగా చేసిన వ్యక్తులు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే మీరు వ్యవస్థను మేనేజ్ చేస్తారా? ఇంత తెగించి కొట్లాడే న్యాయవాది ఉండగా కూడా నేను కేసు ఫైల్ చేస్తే సంవత్సరాలు పట్టింది తీర్పు రావడానికి అంటే కనుక ఏం జరుగుతుంది? అంటే నరేష్ గారు ఇక్కడ కోపం ఆ సంఘం మీద, లేకపోతే కులం మీద, లేకపోతే ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తుల మీదనా, లేదంటే దీని మీద అల్టిమేట్ గా కులానికి నష్టం జరిగిందనే భావన ఉందా లేదా మీకు? కులం పేరు చెప్పుకుని వాళ్ళ సొంత ప్రయోజనాలతో లబ్ధి పొందే వ్యక్తుల మీద నా కోపం. కులం పేరు చెప్పుకుని కులం పేరు చెప్పి బయట కులం దగ్గర, బయట వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టే వ్యక్తుల మీద నా కోపం.
ఎట్లా ఏ విధంగా ఏ విధంగా అంటారా? ఇప్పుడు ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ ప్రపోజల్ పెట్టారండి. ఏం చేస్తారండి ఇక్కడ? వాళ్ళు చెప్తుంది ఏంటి? వాళ్ళు ఏమంటారు? మేము ఒక మల్టీ లెవెల్ హాస్పిటల్ కడతాము, అదేవిధంగా పెద్ద బిల్డింగ్లు కడతాము, హాస్టల్స్కి ఇస్తాము, అవి చేస్తాము, ఈ చేస్తాము అని చెప్పని అంటున్నారు. 5 లక్షల రూపాయలు సభ్యత రుసుమా అండి? చెప్పండి, నేను 5 లక్షలు కట్టగలనా అండి? కూరగాయలు అమ్ముకునే వ్యక్తి 5 లక్షలు కట్టగలరా అండి? అంటే 5 లక్షలు కట్టకపోతే కాపుడు కాదా? అంటే అందరికి ప్రాతినిధ్యం ఇవ్వటం కుదరదు కాబట్టి సంఘాల మట్టికి ప్రాతినిధ్యం ఇవ్వాలనేది ఆలోచన. ఇప్పుడు మీకు ఎవరిచ్చారండి అధికారం? మీకు ఎవరిచ్చారు అధికారం? రోడ్డు మీద లేబర్ పని చేసుకునే కులంలో ఉన్న వ్యక్తి మీద అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఒక సుంక నరేష్ మీద అధికారం ఎవరు ఇచ్చారు? ఒక ఎల్లయ్య గన్నయ్య మీద అధికారం ఎవరు ఇచ్చారు? మీరు ఏ అధికారంతో తీసుకుంటున్నారు? ఇప్పుడు మీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, నిజంగానే లేవండి, అభిప్రాయ భేదాలు లేవు. లేదంటే ఒక ఆలోచన, అంటే నష్టానికి జరుగుతుందనో, కులానికి నష్టం జరుగుతుందనో, లేదంటే వ్యక్తులుగా ప్రాధాన్యత సరైన సిస్టంలో అది నడపట్లేదు అనేది ఉండొచ్చు. కానీ ఒక 7 ఎకరాలు ఒక స్థలం హైదరాబాద్ నడిబొడ్డులో కొన్ని రాష్ట్రాలకి ఒక హబ్గా ఉండి అక్కడి నుంచి సామాజిక సేవ చేయాలనే ముందుకెళ్తున్న తరుణంలో దాని మీద స్టే రావటం అనేది కులం నష్టపోయిన విధానం కాదంటారా? లోయర్ ట్యాంక్ బండ్లో కూడా సుమారు 1 ఎకరున్నర దాంట్లో కుల భవనం ఉందండి, ఒక కాలేజ్ కూడా ఉందండి, అక్కడ కూడా యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఏం చేశారండి అక్కడ? అదేవిధంగా ప్రతి ఒక్క ఏరియాకి కాప్రా ఉంటే కాప్రా కూడా కులానికి బిల్డింగ్ ఉందండి, బిహెచ్ఎల్లో బిల్డింగ్ ఉందండి, అదేవిధంగా బాలనగర్లో ఉందండి. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి తగ్గట్టు అక్కడ కుల సంఘ భవనాలు, వాళ్ళకి కొన్ని నిధులు ఉన్నాయి. ఈ కుల సంఘాలు, ఈ కుల భావం ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి తెలుసా అండి? డిసెంబరు నవంబర్ నెలలో జరిగే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో ఇస్త్రాకులో స్వీట్లు పులిహార పెట్టుకుని తినేటప్పుడు మాత్రమే కులం కనిపిస్తుందండి. ఈ రోజు సగటున రోజుకి నాకు 15 నుంచి 20 ఫోన్ కాల్స్ వస్తాయండి, కులానికి సంబంధించిన ఫోన్ కాల్స్. మిగిలిన కూడా వస్తాయి, కానీ కులానికి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసింది. ముఖ్యంగా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డుకి సంబంధించి మీరు జేఎన్టీయూ దగ్గర నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ లో లెఫ్ట్ లో రైట్ లో ఫ్రూట్స్ బండి పెట్టుకుంటా ఉంటారండి. దాంట్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సంబంధించి మిగిలిన వాళ్ళని ఏమీ టచ్ చేయకుండా వీళ్ళని మాత్రమే ట్రాఫిక్ పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ అథారిటీస్ కానీ, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా, వీళ్ళ బండి ఎత్తుకుపోతా వీళ్ళ జీవనోపాధిని కొడుతున్నారు. దానికి సంబంధించి నాకు ఫోన్లు వస్తాయి. నేను ఆల్టర్నేటివ్స్ లో సంబంధించిన సిఐ తోటి కానీ, ఏసీపీ తోటి కానీ, సంబంధించిన అధికారులతో కానీ ఫోన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సోకాల వ్యక్తులు నేను ఏమంటున్నా అంటే, కుల సంఘం పెట్టారు కదా 2023 ఎప్పుడైతే కనుక 8వ నెలలో, ఆ 2023 8వ నెల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారు, ఎంతమందికి అందుబాటులో ఉన్నారు, ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఏ వేదికల ద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళు సాల్వ్ చేశారని చెప్పి ఒక మాట చెప్పండి. సంఘం అనేది ఎందుకండి? ఎందుకు అనంటే, సంఘంలో పై స్థాయి వాడు మీకు నాకు వాళ్ళకి ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనము ఆర్టిస్ట్ ఉన్నాం, బలంగా ఉన్నాము, ఫైనాన్షియల్ గా బలంగా ఉన్నాము, మంది పరంగా బలంగా ఉన్నాము, రాజకీయంగా బలంగా ఉన్నాము. మనం ఫోన్ చేసి ఒక ఎమ్మెల్యే ఫోన్ ఎత్తుతాడు, ఒక ఎంపీ ఫోన్ ఎత్తాడు, ఎత్తకపోతే వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలుసు, ఎందుకంటే బలంగా ఉన్నాం కాబట్టి. ఒక కింద స్థాయి వాడు ఫోన్ చేసి ఎత్తుతాడా అండి? ఒక కింద స్థాయి వాడికి ఎందుకు జరుగుతుందండి అన్యాయం? ఎందుకంటే వాడు బలహీనుడు అండి, వాడు బలహీనుడు, వాడికి ఎవరో తెలియదు. వాడికి తెలిసింది ఒకటే, మన కులపోలు రాబోయి, పెద్దలు రాబోయి మన కోసం ఏదో చేస్తారని చెప్పని అనుకుంటాడు. మీరు అలా చెయ్యాలి కదండి. అంటే మీరు ఏదో ఒక 700 కోట్ల రూపాయల భూమి తీసుకుని ఎన్ఆర్ఐల దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు తీసుకుని మీకు సూట్ రూమ్లు ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిసెస్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏంటంటే స్థలంలో గుంట తీయడానికి 20 కోట్ల అండి. వాటి తీసి నాన్సెన్స్ అండి. 20 అని ఎవరు చెప్పారు? నాకెందుకు తెలియదు అండి, నేను కోట్ల అన్ని ఆధారాలు వేసా కదా. కోట్లు 20 కోట్లని వేసారా? మొత్తం వీళ్ళు 5 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసి కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారని చెప్పి నేను వేశాను. కులానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేశారు, 20 కోట్ల రూపాయలు తవ్వుతారంట అక్కడ. అట్ట కాదండి, పెద్ద గుట్ట కదా మరి అది. అవునండి, కరెక్టే, పెద్ద గుట్ట. ఇప్పుడు ఆ గుట్ట తవ్వడానికి 20 కోట్ల రూపాయలు అవుతుందా అండి? మరి ఆ తవ్వింది మైనింగ్ పోయి అమ్మితే ఒక ట్రక్ 10 టైర్ బండి 5,500 రూపాయలు అండి. మరి ఆ రిటర్న్ అమౌంట్ మనకే వస్తాయి కదండి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మైనింగ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కాంట్రాక్టర్ అనుకోండి, నాకు ఇచ్చేసారనుకోండి, నేనేం చేస్తా, ఇంకో ఉల్టా పైసలు ఇచ్చి నేను దోక్కుంటారా బాబు అని అంట. ఎందుకంటే ఒక ట్రక్ అమ్మితే నాకు 5,500 రూపాయలు వస్తాయి. మరి తవ్వడానికి 20 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? మరి అంటే ఇదంతా తవ్విందంతా ఏడికి అమ్మాయి ఏం చేస్తారు? మరి ఆ పైసలు ఏడికెళ్ళి వస్తాయి? అంటే కాలీఫ్లవర్ ఎవరి చెవుల్లో పెడుతున్నారు, ఎవరు నోట్లో పెడుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతాను కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ కెమెరా ముందు అడుగుతున్నా, కాదని చెప్పండి, నా దగ్గర ఎస్టిమేషన్ ఉందని చూపిస్తాను. వాళ్ళు కాదని ఖండిస్తే నేను చూపిస్తాను. 20 కోట్ల ఎస్టిమేషన్ వేసింది నేను చూపిస్తా కాదంటే.
5 లక్షల రూపాయల సభ్యత్వ నమోదు వసూలు చేయలేదని చెప్పండి. అది చెప్పలేని నేను సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే కోర్టు సబ్మిట్ చేశాను, ఇబ్బంది ఏం లేదు. బట్ స్టిల్ అగైన్ నేను సబ్మిట్ చేస్తాను మీడియాకి. మరి ఎలా కులానికి న్యాయం జరిగేది ఎట్లా? నేను అదే అంటున్నానండి. దాంట్లో ఇప్పుడు కులానికి ఏ విధంగా న్యాయం నేను జరుగుతుంది? ఏమంటానంటే కులానికి న్యాయం జరగాలి అంటే కనుక భూములు ఇస్తేను, లేదు అంటే కనుక దాంట్లో పెద్ద పెద్ద సూట్ రూములు కడితే కులానికి న్యాయం జరగదండి. కులానికి న్యాయం జరగాలంటే కనుక మీరు పై స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఏరియా వైజ్ కులాల్లో ఉన్న వారితో ఒక కమిటీ అనేది నిర్మించాలి. ఫస్ట్ మీరు స్థానికంగా కింది స్థాయిలో కమిటీలు అనేది నియమించాలి. కమిటీలు అనేది నియమించి ఈ ఏరియాల్లో మన కులానికి సంబంధించిన, మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి. ఇప్పుడు కులానికి సంబంధించిన ఆస్తి మీరే చెప్పారు 700 కోట్లు అనేది భూమి. దాని మీద స్టే వచ్చిందనే బాధ మీకు లేదా? లేదండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనుల పిల్లలు హాస్టల్స్ ఎక్కడో అడవిలోనండి, కారు చీకట్లో జంతువులు తిరిగే దగ్గర కనీస వస్తువులు లేక బాత్రూమ్ పోసుకోవాలంటే చెట్లలోకి పోయి కూర్చునేటువంటి దగ్గర హాస్టల్స్ కడుతున్నారండి. నేను సీఎం గారికి, రేవంత్ గారికి కూడా నేను వెళ్తే ఇచ్చాను. ఎందుకంటే మేము బలిచి కొట్టుకుంటున్నాం, మాకు బెంచ్ కార్లు ఉన్నాయి, మాకు 700 కోట్ల రూపాయల భారం ఎందుకండి, అది వెనక్కి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి హాస్టల్స్ నిర్మించి వాళ్ళని ఇక్కడ పెట్టండి అని చెప్పాను అన్నాను. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటేనండి, ప్రభుత్వాలు కూడా బలమైన సామాజిక వర్గాల వైపు మాత్రమే మొగ్గు చూపుతాయండి. అణగారిన వర్గాల వైపు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ చూపు ఉండదు. అందు గురించి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క భూమిని వెనక్కి తీసుకోలేదు. హెచ్సి దేని మీద వాటి మీద కొట్లాడుతున్నారు తప్ప వీళ్ళ వైపు లేదు. మిగిలిన అంశాలు మీరు 35 అంశాల దాకా వేశారు కదా ప్రజా రాజ్యాలు, అవి వాటిలో ముఖ్యమైన అంశాలు ఏంటి? ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే కనుక నేను అసలు టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఈ రోజు ప్రభుత్వాలు వెహికల్ యొక్క సీసీని బేస్ చేసుకుని ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ వెహికల్ ఉందండి, ఆ యొక్క ఫార్చునర్ వెహికల్ లో 14% ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుందండి. 50 లక్షల రూపాయలు ఫార్చునర్ వెహికల్ ఉంటే కనుక 14% దాంట్లో అంటే అప్రాక్సిమేట్లీ 7.5 లక్షల రూపాయలు ఏమో రోడ్ ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ట్యాక్స్ ఆల్సో వసూలు చేస్తున్నాయి. అంటే ఏంటి, మీరు తిరగడానికి కావాల్సిన రోడ్డు వసతులు మేము కల్పిస్తున్నాము, అందుకే మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వాలు అంటున్నాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ రోజు నేను అంత ట్యాక్స్ కట్టి ఆ బండి సామర్థ్యం ఎంత, నేను గంటకి 220 కిలోమీటర్ల సామర్థ్యంతో వెళ్ళగలిగే బండి, అవన్నీ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిన తర్వాతే కదా బండి షోరూమ్ లోకి వస్తుంది, అమ్ముతున్నారు. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద 160 కిలోమీటర్లు వెళ్తానండి, 1000 రూపాయలు చలానా వస్తుందండి. మీకు నా బండికి 220 కిలోమీటర్ల సామర్థ్యంతో వెళ్ళే రోడ్డు వేయలేని చేత కానప్పుడు నా దగ్గర ట్యాక్స్ ఎందుకు తీసుకున్నావు నువ్వు, మళ్ళీ ఫైన్ వేస్తున్నావు. అదేవిధంగా ఈ రోజు మనం విజయవాడ వెళ్ళాలంటే 4 టోల్ గేట్లు దాటాలి, అప్రాక్సిమేట్ 800 రూపాయలు కట్టాలి. నేను ఏమంటానంటే నేను కోదాడ వెళ్తాను, స్టేట్ రోడ్లో వెళ్ళాలి. నేను రామోజీ ఫిలిం సిటీ దాటి నాకు స్టేట్ రోడ్ ఎక్కడ ఉందండి, డైరెక్ట్ నేషనల్ హైవేనే ఉంది. మీరు నన్ను ఎందుకు కంపల్షన్ చేస్తున్నారు? ట్యాక్స్ కట్టాలి నేను, మరి నేను కట్టిన దానికి మీరు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? స్టేట్ రోడ్డు చేయట్లేదు, మోసం చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ దాటినాక మీకు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడికి రావాలి అని అంటే కనుక గచ్చిబౌలి రావాలి. మీరు కావాలనుకుంటే సిటీలోకి వెళ్ళి వనస్థలిపురం నుంచి, మలకపేట నుంచి, కోటి నుంచి, లక్కడికాపుల్ నుంచి గచ్చిబౌలి వెళ్తారు. లేదు నేను ఫాస్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వెళ్తారు. అది మీ ఇష్టం, ఆప్షన్స్ ఆర్ దేర్. కానీ ఇక్కడ నేషనల్ హైవే అనేది పెట్టి స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయకుండా కంపల్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వం చేస్తున్న మోసం. కాబట్టి టోల్ గేట్లు తీయాలని చెప్పని అన్నాను. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. ఏమొచ్చింది దాని మీద? ఇంకా స్టిల్ పెండింగ్ ఉందండి, అది కౌంటర్లు వాటిలన్నీ పెండింగ్ ఉంది. మీరు సాటిస్ఫై అయిన వాద్యం ఏది? నేను సాటిస్ఫై అయిన ప్రజా ప్రయోజన 7 ఎకరాలు కాకుండా 7 ఎకరాలు కాకుండా చెప్పండి. 7 ఎకరాలు ఎక్కువ సాటిస్ఫై అయినట్టున్నారు. నేను అన్నిట్లో సాటిస్ఫై అయ్యాను కానీ దీంట్లో ఎక్కువ సాటిస్ఫై అయ్యానండి. అయితే నేను మాకు మాత్రం బాధ ఉంది. లేదండి, అంటే సామాన్యులకి, సామాన్య కులం గాని బహుజనులు గాని చాలా ఆనందపడ్డారండి, మంచి పని చేసామని చెప్పి. ఎందుకంటే కులం, ఇంకో విషయం మీకు చెప్పాలి, ప్రధానమైన అంశం, కుల బహిష్కరణ చేశారండి. నన్ను కుల బహిష్కరణ చేశారు. నన్ను ఈ విధంగా చేసామని చెప్పి, నువ్వు కులంలో చెడబుట్టేవరా, కులద్రోహి, నేను కులం నుంచి వెళ్ళేస్తున్నావు, పెళ్లిళ్ళకి పిలవము, అది పుట్టినరోజులకి పిలవము, మేము ఎక్కడికి వెళ్ళము, నువ్వు కులద్రోహి అని చెప్పని ఫోటోలు తీసి ఫ్లెక్స్లు వేసి ధర్నాలు చేశారు నా మీద. అదేంటండి, అన్యాయాన్ని ప్రశ్నిస్తే కులద్రోహి అంటారా? అసలు కులాన్ని పుట్టించినోడు ఎవరండి? అంటే ధర్నాలు అందరి మీద చేయరు, విఐపీల మీద చేస్తారు. అంటే విఐపీల మీద చేయొచ్చండి. అయితే ఏదైనా కూడా చేయకూడని పని మాట్లాడకూడని మాట అన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ధర్నాలు చేయొచ్చు. ఇప్పుడు అంతా కొత్త ట్రెండ్ కదా, అంటే జనాల్లో ఉండటం మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా పేరు
జనాలు ఉండటం, ప్రముఖంగా ఉండటం, ముఖ్యంగా ఉండటం. సోషల్ మీడియాలో నా ఫోటోలు పెట్టి నాకు దండలేసి చేశారండి. అంటే మీరు సూట్ రూములు పెట్టుకుని 700 కోట్లని మీ నలుగురు మీకు కావాల్సిన 10 మంది కూర్చుని తిందాము, మనం ఎంజాయ్ చేద్దాము అని అనుకున్న మీ స్కెచ్ ని నేను రివీల్ చేసి కోర్టు దాకా తీసుకుని వెళ్ళి బయట పెడితే మీకు అది నొప్పి కలిగించింది. మీకు చెంచాజలతోటి నా మీద చేశారు. దాని మీద నేను కేసులు పెట్టానండి. నేను న్యాయవాది కదా, నేను ఎందుకు కూకుంటా? కేసులు పెట్టినా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే మళ్ళీ దాని మీద అదిగో నువ్వు కేసులు పెడతావా, నువ్వంతా పీకుడు గడువు అయిపోయినావా, నీ సంగతి తెలుసు. చూడండి, నేను ఇంత రెబల్గా ఉన్నాను అంటే కనుక 3-4 సార్లు అటెంప్ట్ జరిగినాయండి నా మీద. నాకు ఏం కొత్త కాదు. అవన్నీ దాటుకుని వచ్చి సెక్యూరిటీ అవసరమా? 1+1 గన్మెన్ ఇచ్చారండి నాకు. ఇప్పుడు ప్రభుత్వం నేను సరెండర్ చేసేసాను ప్రభుత్వానికి. ప్రైవసీ దెబ్బతింటుంది. ముందేదో బాగుంది అనుకున్నాను కానీ దాని తర్వాత ఇబ్బంది అవుతుందండి. ఫోన్ లో ఏదైనా మాట్లాడితే తీసుకెళ్లి ఇంటెలిజెన్స్ కి చెప్తున్నారండి. ఇప్పుడు మీతో ఏదో అన్నయ్య కదా అని చెప్పి ఏదైనా పర్సనల్ వ్యక్తిగత విషయాలు చెప్పుకున్నాను అనుకోండి, అని అక్కడ ఒక ల్యాండ్ ఉంది, మనం తప్పు వస్తుంది, వేసేద్దాము అంటే వేసేద్దాం అంటే కనుక ఏదో లైక్ కబ్జా చేద్దామని కాదు, ఏదో 10 రూపాయలు పెడితే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుందని అని అంటే కనుక నెక్స్ట్ మినిట్ అది ఇంటెలిజెన్స్ కి పోతుందండి. అది ఈ పంచాయతీలు చేస్తున్నాడు అని చెప్పి బతుకు తిరిగిపోతుంది కదండి దానివల్ల. దానికంటే మీలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి ఒక నలుగురిని అన్న ఇక్కడ దాకా వెళ్ళి చూద్దాం అంటే కనుక ఒక రోజు కాబట్టి ఒక రోజు అని వస్తున్నారు. ఆ రోజు నా షెడ్యూల్స్ పెట్టుకుంటున్నానండి. అసుఖంగా ఉందండి. ఇప్పుడు వచ్చేదాకానేమో రావాలి వచ్చినాక ఇదే పంచాయతీరా నాయన అనిపిస్తుంది. మరి అంతే, ఇంటెలిజెన్స్ వాళ్ళ డ్యూటీ ఇంటెలిజెన్స్ కదా. అంటే మరే నువ్వు కోర్టుకి వెళ్ళి మమ్మల్ని హింసించి మాతో రిపోర్ట్లు రాయిపించి నువ్వు ఆర్డర్ తెచ్చుకుంటావా? చూడు ఆ పనిష్మెంట్ ఎట్లా పడుతుంది అని చెప్పి వాళ్ళు ఇంతటి పనిష్మెంట్ ఇస్తున్నారు. వద్దు ఆయన తెలిసి వచ్చిందని చెప్పి ఇచ్చేసినాను. ఇంకేమో ఉన్నాయి మీరు పిఎల్ వేసిన? దాని తర్వాత కరోనా టైంలో అండి గర్భిణీలు గర్భం దాల్చి 8 నెలలు 9 నెలలు నడి రోడ్డు మీద ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 2020లో ఏప్రిల్ మే నెలల్లో ఎండలు మనకు తెలిసిందే పడిపోతా ఉంటే, శ్రోతపి పడిపోతా ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వం సరైన సౌకర్యాలు వాళ్ళకి కల్పించకపోతే ఇమీడియట్లీ నేను హెచ్ఆర్సీలోకి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ వేసి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్, స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా మీరు టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళకి ఆశ్రయం కల్పించాలంటే కనుక ఇమీడియట్లీ ప్రభుత్వం అట్లన్నింటినీ టేక్ ఓవర్ చేసుకుని అవన్నీ ఈ గర్భిణీలకి వాళ్ళందరికీ అక్కడ ఆశ్రయం ఇచ్చి వాష్రూమ్స్ ఏర్పాటు చేసి ఫుడ్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరిగిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వము మిగిలిన రాష్ట్రాల నుంచి, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాల నుంచి పేషెంట్స్ ని తీసుకొచ్చిన అంబులెన్స్ని బోర్డర్లో ఆపేయడం జరిగిందండి. వాటి మీద హారబుల్ గవర్నర్ సౌందర్యరాజన్ గారికి నేను లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మీద ఆవిడ స్పందించడం జరిగింది. స్పందించి గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ డైరెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకుండా మళ్ళీ అంబులెన్స్ ఆపేస్తే నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దాని మీద అప్పుడున్న ఉమెన్ సీజే గారు సీరియస్ అవడం జరిగింది. అప్పుడు అంబులెన్స్ ని అలౌ చేయడం జరిగిందండి. అది కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిన అంశం అండి. ఈ రెండు కూడా అంటే కేసులు వేయడం కూడా. అదే విధంగా ఖమ్మంలో గిరిజన యొక్క ఆస్తుల్ని అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉండి ఆ యొక్క వ్యాజ్యాలని వాళ్ళు పరిశీలించాలి, తీర్పులు ఇవ్వాలి అని అంటే కనుక రెవెన్యూ అధికారులే జడ్జిల కింద వ్యవహరించి అక్కడ ఖండబలము అదేవిధంగా డబ్బు బలము రాజకీయ బలం ఉన్న వ్యక్తులకి అనుకూలంగా ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇన్ని వ్యాజ్యాలు వేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరో దుండగులు వచ్చి ఎత్తుకెళ్ళటం గానీ లేకపోతే సంగతి చూస్తామని తీసుకెళ్ళటం గానీ. నేను నా భార్యతో వెళ్తున్నప్పుడు నడి రోడ్డు మీద నన్ను కారుతో లేపేయడానికి ట్రై చేశారండి. అవన్నీ కామన్ జరుగుతాయి. ఇన్సిడెంట్లు ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను యశోద కృష్ణ, రాధాకృష్ణ, మాధవ కృష్ణ, లీలాకృష్ణ అని చెప్పని టొయోటా షోరూమ్స్ ఉంటాయండి. ఈ షోరూమ్స్ ఏం చేస్తాయంటే కనుక టొయోటా బ్రాండ్ కార్లు అమ్ముతా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రాల్లో అన్నింటిలో కలిపి ఒక 15 వరకు షోరూమ్స్ ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక టీఆర్ నెంబర్ ఇవ్వకుండా వెహికల్ అమ్ముకుంటున్నారండి. అయితే ఏమైతుంది అని చెప్పి మీరు అనొచ్చు. ఎందుకు అనంటే కనుక ఇప్పుడు టీఆర్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే కనుక ఇప్పుడు ఒక ఫార్చునర్ వెహికల్ తీసుకుందామండి. ఫార్చునర్ వెహికల్ కి టీఆర్ నెంబర్ ఇవ్వాలి అని అంటే కనుక దాంట్లో 14%, ఇంతకు ముందు నేను చెప్పినట్టు 7,50,000 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వాళ్ళు ముందే కట్టాలండి. కడితే వాళ్ళ అమౌంట్ తీసుకున్న తర్వాత టీఆర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే 7.5 లక్షలు కట్టరు, బండి ఇచ్చేస్తారు. మీరు తిరగండి, కొద్ది ప్రాసెస్ డిలే అవుతుంది, మేము తర్వాత ఇస్తామని చెప్పాలి. అట్లా ఈ 7.5 లక్షల రూపాయలు ఇటువంటి వెహికల్స్ ఒక 200 అమ్ముతారండి నెలకి. ఈ 200 వెహికల్స్ టీఆర్ నెంబర్ లేరు. ఆ లెక్కన ఒక 5 కోట్లు, ఒక 6 కోట్లు వాళ్ళు వెనకాల వేసుకుంటారు ప్రభుత్వానికి చేయాల్సింది. దీన్ని ఏం చేస్తారు, బిజినెస్ లో రొటేట్ చేసుకుంటున్నారు. ఒకరికైతే 3 నెలలు 4 నెలల వరకు కూడా ఇవ్వదు. కొంతమందికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వలేదు. అదొక స్కామ్. రెండో స్కామ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్స్ కున్న డిమాండ్ ని బేస్ చేసుకుని 1 year 2 years బుకింగ్ పీరియడ్ ఉంటుందండి. మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తాము,
కొద్దిగా నా మ్యారేజ్ డే ఉంది, వైఫ్కి చెప్పేసి నా కొత్త బార్ ఇస్తానని చెప్పి పరుగు పోతుంది, నాకు కావాలని చెప్పి ఏదో అడవిడి చేస్తాం. మన అడవిడిని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. చేస్తా కానీ బ్లాక్ లో ఇస్తే అవుతుంది అని చెప్పానంటారు. సరే అని చెప్పి 1 లక్ష 2 లక్షలు ఇస్తాము. దాని తర్వాత అది ఇచ్చినాక ఇంకో కండిషన్ పెడతారు. మనం ఇనిషియల్ పేమెంట్ ఒక 20 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కడతాం కదండి. కట్టినాక మిగిలిన అమౌంట్కి టొయోటా ఫైనాన్స్ ద్వారా మాత్రమే మీరు లోన్ తీసుకోవాలంటారు. సరే ఏదైతే ఏముందో బండి వస్తుంది కదా, 0.5% అటు ఇటుగా ఉంటుంది ఇంట్రెస్ట్ అని చెప్పని ఇచ్చేస్తాము. ఇక్కడ ఇనిషియల్ పేమెంట్ తీసుకుంటున్నాడు, అక్కడ మన డాక్యుమెంట్స్ అనేవి చేసుకుని అక్కడ నుంచి వచ్చే 30 లక్షలు అంటే మొత్తం 50 లక్షలు వాడు తీసుకుంటున్నాడు బండి. అట్లా సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఇవన్నీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దీని మీద గళవెత్తడం జరిగింది. మొత్తం బాధితులను రావడం జరిగింది. దీని మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం 13 షోరూమ్లు క్లోజ్ చేయడం జరిగింది. కంప్లీట్ షట్ డౌన్ ఉమ్మడి రాష్ట్రంలో. మీరు ఇప్పుడు చెప్తున్నాను ఈ మీడియా సాక్షిగా, రాజమండ్రి వెళ్తారా, సనత్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కిందకి వెళ్తారా, ఉప్పల్కి వెళ్తారా, ఖమ్మం వెళ్తారా, కరీంనగర్ వెళ్తారా, విజయవాడ వెళ్తారా, మీరు వెళ్ళండి, అన్ని దుమ్ము పట్టిపోయి ఉంటాయి షోరూమ్లన్నీ. దానికి కారణం ఎవరు? 1 and only person సుంకర నరేష్. అందుకని ఏమన్నా దాని తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? దానివల్ల ఇబ్బంది కలిగింది. దాని తర్వాత 2,000 కోట్ల అవినీతి చేసిన భూదాటి లక్ష్మీనారాయణ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక 1800 మించి, అది మీదేనా? అది కూడా అతను కూడా నేనే కదండి అరెస్ట్ చేయించింది, నేనే కదండి ఈడీ వాళ్ళకి కేసు కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయించింది, నేనే కదండి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయించింది, నేనే కదా 250 మంది బాధితుల తరపున నిలబడింది. దాంట్లోనే కదా నాకు ఆఫర్ వస్తే కనుక నేను ఒప్పుకోకపోతే ఆ మధుసూదనాచారి కొడుకును పంపించి నన్ను చంపాలని చెప్పి ప్రయత్నిస్తే బేగంపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దానికి కూడా బాధ్యుడు నేనే కదా. అప్పుడు భయపడ్డారా? భయం అనేది బ్లడ్ లో లేదండి. భయం ఎప్పుడు అనిపించింది అన్న? నాకు ఒకటే భయం అనిపించిందండి. ఎప్పుడంటే ఇన్ని సమస్యలను నేను టేకప్ చేస్తున్నా కదా, ప్రతి సమస్య టేకప్ చేసేటప్పుడు నాకు భయం కలుగుతుందండి. వీళ్ళకి నేను న్యాయం చేయగలుగుతానా చేయలేనా అని చెప్పాను. అంతేగాని మీకు ఇబ్బంది కలుగుతుందని కాదు. నాకు ఇబ్బంది కలుగుతాను ఏం లేదండి. అది చిన్నప్పుడు ఇడిచి పెట్టిన అవన్నీ మొదట ఇడిచి చేసి రోడ్డు మీద తిరగాలంటారు కదా, సిగ్గు లేకుండా ఉండాలంటే. ఇక ఆ భయాన్ని వదిలిపెట్టినాను కాబట్టి నేను రోడ్డు ఎక్కినానండి. ఇప్పుడు నేను అది చేసా ఇది చేశానని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కోర్టులలో ఉన్నాయి, మీకు పేపర్ మీద కనిపిస్తున్నాయి, కేసు నెంబర్లు ఉన్నాయి. చెప్పచ్చా ఇట్లా కోర్టులో ఉండగా చెప్పచ్చా? తప్పే ఉందండి, తప్పే ఉంది. పేపర్లోనే పబ్లిష్ చేశారు కదా, జడ్జిలో రాస్తారు కదా పేపర్లో. ఇప్పుడు ఈ రోజు కాపు దాని మీద వేసాము, పొద్దున్నే టైమ్స్, హిందూ, సాక్షి, ఈనాడు, ఆనాడు, ఈనాడు అన్ని పేపర్లో పడింది. మళ్ళా బాధ పెడతాం దాని గురించి చెప్పి. అంటే ఇప్పుడు అన్నిట్లో పడింది కదండి, చెప్పొచ్చు. అంటే తీర్పు ఈ విధంగా వస్తుంది మీకు చెప్పొచ్చు కానీ మాకు బాధ కదా. అంటే మీరు కూడా ఇక్కడ ఆలోచించాల్సింది అంటే సామాజిక దృక్పథంతో ఇక్కడ కులం మతం ప్రాంతానికంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మానవత్వము, మనిషి, వాళ్ళ యొక్క భావము, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి. ఈ రోజు ఆకలిసినప్పుడు నాకు అన్నం కావాలి అని అన్నప్పుడు మీరు పక్కన హోటల్కి వెళ్తే వాడు కాపోడా, కమ్మోడా, రెడ్డోడా, వెలమోడా, బ్రాహ్మడా అని చూడండి, అక్కడ అన్నం ఉందా లేదా అనేది మనం చూస్తాము. మరి ఎందుకంటే చూడట్లేదు అక్కడ కులాన్ని? ఎందుకంటే ఆకలికి అవే ఉండవండి. ఈ రోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను కూడా కులం బాగుండాలని కోరుకున్న వ్యక్తినే, కానీ అటువంటి కులంలో కూడా అక్రమాలు జరిగితే ఆ కులాన్ని కూడా కాపు కాసే వ్యక్తి కాదండి నేను. అన్యాయం అక్రమం జరిగితే కాపు కోసే వ్యక్తిని కూడా. ఇప్పుడు అలానే చేసినట్టున్నాం. 100% కోసేస్తామండి. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో, అంటే కత్తులకు ఇవి కాదండి, ప్రజాస్వామ్య పద్ధతులు. ఎందుకంటే చట్టాన్ని చదువుకున్న వ్యక్తిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తామండి. ఇంకెటువంటి కేసులు టేకప్ చేస్తుంటారు? ఇవన్నీ కూడా ప్రజావాద్యాలకు సంబంధించి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్లు ఎక్కువ కూడా ఇగ్నిస్ పోలీస్ కేసులు వస్తాయండి, హోమ్ డిపార్ట్మెంట్ కేసులు వస్తాయండి. అంటే పోలీసులు హెరాస్మెంట్స్. ఈ రోజు ఒక మహిళకి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మా మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే పరిస్థితి పోలీస్ స్టేషన్లో లేదండి. డిస్పైట్ బీయింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, బట్ నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి. పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఖరికి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదండి. ఓపెన్ గా చెప్తున్నా. సుంకర నరేష్ అంటే అది ఇది అనుకుంటారు కదా, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చి. ఏ కేసులో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ జరిగింది? ఎప్పుడైతే కనుక పోలీసు అట్రాసిటీస్ కామన్ మ్యాన్ మీద ఉంటాయో అటువంటి కేసును టేకప్ చేసి మనం కోర్టు ద్వారా వాళ్ళకి ఆ ఉత్తర్వులు ఇప్పించి న్యాయం చేస్తామో ఆ కేసులు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అండి. అంటే అసలు లక్ష్యం ఏంటి మీది? లక్ష్యం ఒకటేనండి, ఎవరైతే గనక ఇప్పుడు మీరు కులం మీద పోరాడుతున్నారు, ఎవరు వస్తే వాళ్ళ పక్కన పోరాడుతున్నారు అంటే అసలు మీరు ఎవరికి న్యాయం చేస్తారు? ఇప్పుడు నేనున్నానంటే జనరల్ గా కుటుంబం గురించో, పిల్లల గురించో, ఫ్రెండ్స్ గురించో, లేకపోతే టీం గురించి ఆలోచిస్తాం. అసలు మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకు తెలవాలి. నేను ఈ రోజు బంజారా హిల్స్ లో వెళ్తే బంజారా హిల్స్ రైట్ లెఫ్ట్ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తినండి.
ఈ రోజు నేను పంజాగుట్ట వెళ్తే పంజాగుట్ట రైట్ లెఫ్ట్ లో బాగుండాలని కోరుకునే వ్యక్తి అండి. పంజాగుట్టలో నేను వెళ్తూ ఉండగా నా రైట్ లో కానీ నా లెఫ్ట్ లో కానీ ఎవడైనా సరే ఒక బెంచ్ కారో లేదంటే కనుక ఒక కాస్ట్లీ కారో తీసుకుని వచ్చి ఒక 2 వీలర్ వాడినో లేదంటే కనుక చిన్న కార్లో వాడినో లేదంటే ఒక ఫ్యామిలీనో గుద్ది రుబాబుగా మాట్లాడితే నేను సహించలేనండి. తెలుగు భాషలో మాట్లాడాలంటే కనుక ఆడ బట్టలు దించాలి. అంటే ఆడు బలహీనుడు కాబట్టి నువ్వు బలవంతుడు కాబట్టి నీది తప్పైనా కూడా వాడి మీద నీ రుబాబుగిరి ప్రదర్శించి నీ యొక్క యాజమాన్యం వాడి మీద చూపించి నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావా? నాతో కొట్లాడు బరాబర్ కొట్లాడదాం. సో అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తినండి నేను. తిరిగే సమాజం అంతా కూడా క్లియర్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తినండి. ఓకే, మీరు సమాజానికి ఏం సూచనలు చేస్తారు? సమాజానికి నేను సూచనలు ఏమి ఇయ్యనండి. ఎందుకంటే నేను సూచనలు ఇస్తే పట్టించుకునే పరిస్థితుల్లో సమాజంలో ఉన్న వ్యక్తులు లేరండి. అది బుల్షీట్ అవుతుంది. టు బి ఫ్రాంక్ అండ్ టు బి హానెస్ట్, నేను సమాజానికి కానీ సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ నేను ఎటువంటి మెసేజ్ కొన్ని సమస్యల మీద చైతన్య పరిచే వ్యక్తిగా పరిచయం పరిచయం కూడా చెప్పను. నేను ఏదైనా చెప్తే నా కొడుకో నా కూతురుకో నా పెళ్ళానికో చెప్పుకుంటా తప్ప సమాజంలో ఉన్న వ్యక్తులకు నేను చెప్పనండి. ఎందుకంటే చెప్పినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎందుకు ఉన్నారు అని అంటే కనుక జస్ట్ ఇప్పుడు ఇట్లా ఎవరైనా ఒక ఆర్డర్ ఇట్లా బట్టలు తీసి ఇట్లా జస్ట్ ఇట్లా చూపిస్తే దాన్ని వైరల్ చేసే పరిస్థితుల్లో సమాజం ఉందండి. మీరు ఏదైనా పచ్చళ్ళ వ్యాపారం కానీ ఏదైనా కూరగాయలు పెట్టి ఇట్లా జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే దాన్ని చూపించే పనిలో ఉన్నారండి. మీరు కుంభమేళాల్లో పోస్టులు అమ్మి మంచి ఫిగర్ గా కనిపిస్తే ఆ ఫిగర్ ని వైరల్ చేసే పరిస్థితుల్లో సమాజంలో వ్యక్తులు ఉన్నారండి. బతకలేక మీరు ఒక వేషం వేసి అఘోరి అని అంటే కనుక దాన్ని వైరల్ చేసే పరిస్థితుల్లో సమాజంలో ఉన్న వ్యక్తులు ఉన్నారండి. పనికొచ్చే వాటి మీద చర్చించే సమయం ప్రజలకు లేదు. అటువంటి వాళ్ళ గురించి పట్టించుకుని నేను ఈ రోజు ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని నేను చెప్పలేనండి. నేను చెప్పను కూడా. ఎందుకంటే ఈ రోజు సుంకర్ నరేష్ అనే వ్యక్తితో మాట్లాడాలి అని అంటే కనుక కన్సల్టేషన్ పే చేసిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తాను. అంటే ఈ యొక్క మాట నాకు జీవనాధారం. అటువంటి మాటల్ని అన్నెసరీగా ఉపయోగించి ఇది చేయండి అది చేయండి అని చెప్పి పట్టించుకోకుండా ఉండే వ్యక్తికి నేను చెప్పనండి. నేనేం చేయాలో అది చేస్తా. నా సిద్ధాంతాన్ని నా భావజాలాన్ని నమ్మి నా వెనక ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను ఒక మార్గనిర్దేశం చేసి వాళ్ళతో పని చేపిస్తా తప్ప ఉచిత సలహా నేను ఇయ్యనండి. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇది శంకర్ నరేష్ గారు చెప్పే విషయాలు. ఆయన ప్రస్తావన ఏదైతే సమాజంలో జరిగే అన్యాయాల మీద తనగా వచ్చిన ఆలోచనలు 35 అంశాల మీద హైకోర్టు వేదికగా పోరాడి అనేక సమస్యల్లో వాటికి ప్రశ్నలకి అర్థం చూపిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ పోరాటం చేస్తున్న వ్యక్తి శంకర్ నరేష్ గారు. వారు మనకి సమయం కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ.